కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారా? సో, వీడియోస్‌కి వ్యూస్ రావట్లేదని ఫీల్ అవుతున్నారా? సో, వ్యూస్ రావట్లేదని చెప్పేసి వీడియోస్ ఆపేయాలనుకుంటున్నారా? ఇలా మాత్రం అస్సలు చేయకండి. మనం కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మనకి వ్యూస్ రావట్లేదని ఎప్పుడైతే మనం అనుకుంటామో, సో, దానికి ఈ 3 కారణాలు అయ్యుండొచ్చు. ఆ 3 కారణాలేంటి? వాటి నుంచి మనం ఎలా తప్పించుకొని వ్యూస్ బాగా రావాలి అంటే మనం ఏం చేయాలి అనేది ఈ వీడియోలో నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మీరు గనక ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఇంతకు నా ఛానల్ నేమ్ దివ్య రడపక వ్లాగ్స్. నెక్స్ట్ లెట్స్ గో ఫర్ ద వీడియో. సో, మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసుంటారు కదా! కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వ్యూస్ రావట్లేదని ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళ కోసమే ఈ వీడియో అనమాట. మేబీ ఈ 3 తప్పులు మీరు చేసుంటారు. సో, అందుకని మీ వీడియోస్‌కి వ్యూస్ అనేది తక్కువగా వస్తూ ఉంటాయన్నమాట. సో, ఇప్పుడు మనం దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి, వ్యూస్ ఎలా రావాలనేది చూపిస్తాను. సో, అండ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అందుకు 3 పాయింట్లు మనం తెలుసుకోవాలి. ఫస్ట్ వన్ వచ్చేసి కంటెంట్. సెకండ్ వన్ వచ్చేసి కన్సిస్టెన్సీ. థర్డ్ వన్ వచ్చేసి కంపారిజన్. ఈ 3 గనక మనం చేస్తున్నట్లయితే మన వీడియోస్‌కి ఖచ్చితంగా వ్యూస్ అనేది తగ్గిపోతాయి. సో, అది ఎలా అంటే మనం వీడియోస్ ఎప్పుడైతే అప్లోడ్ చేస్తామో అప్లోడ్ చేసిన వెంటనే మనం ఏమనుకుంటాం, కొంతమందికి మనం షేర్ చేస్తే సో వాళ్ళు మన వీడియోస్ చూస్తారు, మనకు కొన్ని వ్యూస్ వస్తాయి అని చెప్పేసి ఆ థాట్లో మనం ఏం చేస్తామంటే వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇలా కొన్ని సోషల్ మీడియాస్లో మన యొక్క కంటెంట్ని మన యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వెంటనే మనం షేర్ చేస్తూ ఉంటాం. అక్కడే మనం చేసే పెద్ద మిస్టేక్ అనమాట. సో అలా చెయ్యొద్దు, అస్సలు అంటే అస్సలే చెయ్యొద్దు. ఎందుకు అనంటే మ్యాక్సిమం మన ఇన్స్టాగ్రామ్ ఆర్ ఫేస్బుక్, వాట్సాప్లో మనకు తెలిసిన వాళ్ళే ఉంటారు. మనం అంటే ఏంటో తెలిసిన వాళ్ళే ఫాలో అవుతూ ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈమె నా వీడియోస్ పోస్ట్ చేసింది అని చెప్పేసి ఓకే చూద్దాం అసలు ఏ వీడియోస్ పోస్ట్ చేసింది అని ఒక క్యూరియాసిటీతోనే ఓపెన్ చేస్తారే కానీ ఇందులో ఏ కంటెంట్ ఉంది, ఈమె ఎలా మాట్లాడుతుంది అనేది వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అస్సలు చూడరు. సో మనం ఒక 100 మెంబర్స్కి షేర్ చేస్తే అందులో ఒక 10 మెంబర్స్ మాత్రమే చూస్తారు. 10 మెంబర్స్కి షేర్ చేస్తే 3 మెంబర్స్ మాత్రమే చూస్తారు. ఇలా చూడడం వల్ల మనకి ఏమవుతుందంటే యావరేజ్ డ్యూరేషన్ ఇంకా పర్సంటేజ్ అనేది తగ్గిపోతుంది. సో అలా అవ్వడం వల్ల ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ ఇలా యూజ్ చేస్తూ ఉంటే ఆ పీపుల్స్ మనము పెట్టిన వీడియోస్ చూడకపోవడం వల్ల వ్యూస్ తగ్గిపోయి యూట్యూబ్ ఆల్గరిథమ్స్ అనేది ఎలా యాక్సెప్ట్ చేస్తుందంటే వీళ్ళ వీడియోలో ఎలాంటి కంటెంట్ లేదు, కొంచెం మ్యాజిక్ లాంటిది లేదంటే అసలు ఏం లేదు వీళ్ళ దాంట్లో అని చెప్పేసి వాళ్ళు కొంతమందికి షేర్ చేసే వీడియో కూడా ఆపేస్తారు. సో యూట్యూబ్ వీడియోస్ మనది షేర్ చేయడం ఆపేయడం వల్ల మనకి వ్యూస్ అనేది మ్యాక్సిమం తగ్గిపోతాయి. సో అందుకు మనం ఏం చేయాలంటే మ్యాక్సిమం మనకు తెలిసిన వాళ్ళకి వాట్సాప్లో అక్కడ ఇక్కడ షేర్ చేయడం మానేయండి. అసలైతే మొత్తమే షేర్ చేయడం మానేయాలంటే షేర్ చేసుకోవచ్చు. ఎప్పుడు ఒక 2 days 3 days ఆగి మన వీడియో అనేది యూట్యూబ్ షేర్ చేస్తుందా లేదా, వ్యూస్ వస్తున్నాయా లేదా చెక్ చేసుకొని ఆ తర్వాత మనకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మనకు వ్యూస్ రావట్లేదు 2-3 days అయినా కూడా అన్నప్పుడు లాంగ్ వీడియోస్కి అయితే థంబ్నెయిల్స్ని మీరు చేంజ్ చేసి అప్లోడ్ కూడా చేసుకోవచ్చు. దానివల్ల కూడా మంచి వ్యూస్ వచ్చే అవకాశం ఉంది. సో మన కంటెంట్ అనేది చాలా రకాల కంటెంట్లు ఉంటాయి, ఎడ్యుకేషన్ పరంగా, ఫుడ్ ఇలా అనమాట. ఇంకా ఇలా ముందుండి మాట్లాడడం, టెక్ ఛానల్స్ కానీ ఇలా మీరు ఏదో ఒకటి కంటెంట్ చూస్ చేసుకొని మీరు మాట్లాడి మీరు పోస్ట్ చేయండి. ఖచ్చితంగా వీడియోలో మీరు కనిపిస్తూ కంటెంట్ ఇవ్వండి, ఖచ్చితంగా మీకైతే వ్యూస్ పక్కా వస్తాయి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి సెకండ్ ఏంటంటే మనకి కన్సిస్టెన్సీ అనేది ఖచ్చితంగా ఉండాలి. చాలా మంది అసలు ఇది ఫాలో అవ్వరు. అది ఎలాంటి ఛానల్ అయినా, కొత్తగా స్టార్ట్ చేసిన ఆర్ ఎల్స్ పెద్ద ఛానల్ అయినా ఎవరైనా సరే ఒక కన్సిస్టెన్సీగా మనం వీడియోస్ పోస్ట్ చేయాలి. ఎలా అంటే ఒక 1 weekలో డైలీ ఆర్ డే బై డే షార్ట్స్, 1 week 3 లాంగ్ వీడియోస్ ఇలా మనం ఒకటి ఇస్తా ఉన్నప్పుడు
యూట్యూబ్ అనేది మన ఛానల్ని అర్థం చేసుకుంటుంది. ఓహో, వీళ్ళు 1 వీక్లో షార్ట్స్ ఇన్ని పోస్ట్ చేస్తారు, ఆర్ ఎల్స్ లాంగ్ వీడియోస్ ఇన్ని పోస్ట్ చేస్తారు, వీళ్ళ దగ్గర ఈ కంటెంట్ ఉందనేది ఆ ఆల్గరిథం వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఈ కన్సిస్టెన్సీ మనం క్లారిటీగా పెట్టుకోవాలి. ఎలా అంటే మన డైలీ రొటీన్లో మనం అలవాటు చేసుకోవాలి. మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ వరకు మన పనులు మనం ఎలా చేసుకుంటామో ఒక వీక్లో పర్ డే సెలెక్ట్ చేసుకొని మీకు యూట్యూబ్ వైటీ స్టూడియోలో ఆడియన్స్ మన వీడియోస్ ని ఎప్పుడు చూస్తున్నారు అనేది ఒకటి కనిపిస్తుంది. సో దాని ప్రకారం ఎవ్రీవన్ ఇస్ డిఫరెంట్ అనమాట. ప్రతి ఒక్కరికి డిఫరెంట్ గా చూపిస్తుంది. సో అది మీరు ఫాలో అయ్యి ఆ టైంలో ఆ డేలో మీరు ఇలా పోస్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ కి లాంగ్ వీడియోస్ అయితే ఒక వీక్ లో 3 మాక్సిమం, షార్ట్ వీడియోస్ అయితే ఆల్టర్నేటివ్ డేస్ ఆర్ డైలీ 1 అలా పోస్ట్ చేయండి. లేదు మా దగ్గర కంటెంట్ ఎక్కువ ఉంది, మేము ఇంకా పోస్ట్ చేయగలుగుతాం అనుకుంటే డైలీ 2, మాక్సిమం 2 or 3 అంతే అనమాట. అది ఇంకా మీ ఇష్టం. సో ఇలా మనం కన్సిస్టెన్సీగా ఖచ్చితంగా వీడియోస్ పోస్ట్ చేస్తున్నప్పుడు ఒక్క రోజు కాకపోయినా ఇంకో రోజుకైనా మన వీడియోస్కి క్లిక్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు సక్సెస్ని చూస్తారు, మంచి వ్యూస్ వస్తాయి, ఆడియన్స్లో మీకంటూ ఒక గుర్తింపు అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ థర్డ్ వన్, కంపారిజన్. చాలా వరకు ఇది మనకుండే ఒక ఇది అనమాట. కంపారిజన్ చేసుకుంటా ఉంటాం. ఎగ్జాంపుల్కి ఇప్పుడు నేను నా ఫ్రెండ్ ఉన్నాం, ఇద్దరం ఒకేసారి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాం. సో తను కుకింగ్ వీడియోస్ ఆర్ ఎడ్యుకేషన్ వీడియోస్ అలా ఏదో ఒక కన్సిస్టెన్సీగా కంటెంట్ మంచిగా ఉండి ఒకటే కంటెంట్తో వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంది. ఇప్పుడు నేనున్నా క్లమ్జీగా అన్ని వీడియోస్, కొన్నిసార్లు షాపింగ్ వీడియోస్, కొన్నిసార్లు వ్లాగ్స్, కొన్నిసార్లు టెక్ వీడియోస్ ఇలా పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఇద్దరికి డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి తన కన్సిస్టెన్సీ బాగుంది, ఒకే కంటెంట్ తో పోస్ట్ చేస్తుంది కాబట్టి ఈ డే కాకపోయినా నెక్స్ట్ డే కైనా తనకి మంచి గ్రోత్ ఉంటుంది, వ్యూస్ బాగా వస్తాయి. సో ఇప్పుడు నాకేంటంటే నేను క్లమ్జీగా ఫుడ్ వీడియోస్, వ్లాగ్స్, పర్సనల్ వ్లాగ్స్ ఇలా పోస్ట్ చేయడం వల్ల ఒక వీడియో కాకుండా ఒక వీడియో వైరల్ అవుతుంది కాబట్టి ఇప్పుడు కాకపోయినా ఇంకెప్పటికైనా వైరల్ అవుతుంది. సో ఇప్పుడు నేను నా ఫ్రెండ్ ఛానల్తో కంపారిజన్ చేసుకోకూడదు. మనకు కంపల్సరీ ఉండాల్సింది ఏంటంటే కంపారిజన్ చేసుకోకుండా మనం మన వీడియోస్లో ఎఫర్ట్స్ పెట్టుకోవాలి. అండ్ మన వీడియోని మనం ఎలా ఇంప్రెస్ చేయగలుగుతాము, ఆడియన్స్ని ఎలా మన మాటల్ని వాళ్ళు వినగలిగేలా చేసుకోవాలి, ఇలాంటివి నేర్చుకొని మంచి కంటెంట్ ఇచ్చి కంపారిజన్ చేసుకోకుండా మీరు అప్లోడ్ చేశారంటే ఖచ్చితంగా మనకు మంచి వ్యూస్ అయితే వస్తాయి. అండ్ మీరు ఖచ్చితంగా తొందరలోనే మంచి సక్సెస్ని అయితే చూస్తారు కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటికీ కూడా. సో ఈ 3 అనేది మనం ఫాలో అవ్వాలి. కంటెంట్ తొందరగా ఎవరికి షేర్ చేయకండి. అండ్ మనకి కన్సిస్టెన్సీ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరితోనూ కంపారిజన్ చేసుకోకండి. మీ ఒరిజినాలిటీ మీదే, మీ యూనిక్నెస్ మీది. సో ఎవరితోని కంపేర్ చేసుకోకుండా మంచిగా యూట్యూబ్లో వీడియోస్ పోస్ట్ చేయండి. మీకంటూ ఒక మంచి గుర్తింపు ఖచ్చితంగా వస్తుంది. అండ్ అప్పుడు మీకు వీడియోస్కి వ్యూస్ ఎలా రావో నేను చూస్తాను. అండ్ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. సో దిస్ ఈస్ టుడేస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఎందుకంటే నేను ఏ కొత్త వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు నేను ఆ వీడియోస్ ద్వారా కనెక్ట్ అయ్యి ఉండొచ్చు అనమాట. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బై బై. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.